హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లయింగ్ కైట్స్. నేను మీ సాయిరామ్. ఈరోజు నేను మీకు చూపించాలి అని అనుకుంటున్న ప్లేస్ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రాలలో అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత శక్తివంతమైన క్షేత్రాల్లో ఒకటైన గానుగాపూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామి వారి ఆలయం గురించి నేను మీకు ఈరోజు చూపించాలి అని అనుకుంటున్నాను. ఈ ఆలయం గురించి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఉన్న చాలామందికి ఈ ఆలయం గురించి తెలుసు. ఈ ఆలయం కర్ణాటకలో ఉన్న గుల్బర్గా అనే పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో గానుగాపూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటుంది. తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించాలి అనుకుంటే ముందుగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి గుల్బర్గా చేరుకోవాల్సి ఉంటుంది. గుల్బర్గా నుంచి గానుగాపూర్కి చౌడాపూర్ మీదుగా మనం గానుగాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లో వచ్చేవారు మొదటగా గుల్బర్గా రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి గుల్బర్గా బస్ స్టాండ్ నుంచి కర్ణాటక ట్రాన్స్పోర్ట్ అయిన ఆర్టీసీ బస్సెస్ మరియు ప్రైవేట్ కార్స్తో పాటుగా షేరింగ్ ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ గుల్బర్గా అనేది ఒక ఉర్దూ పదం. పూర్వకాలంలో ఈ గుల్బర్గా అనే పట్టణాన్ని కలబురాగి అని పిలిచేవారు. ఇది ఉర్దూ పదం కావటం వల్ల 2014 నవంబర్లో కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త పేరుని ప్రతిపాదిద్దామని తలచి మళ్ళీ తిరిగి పాత పేరునే కంటిన్యూ చేశారు. అంటే 2014 నవంబర్ నుంచి ఈ పట్టణానికి కలబురాగి అనే పేరు మళ్ళీ తిరిగి యాడ్ చేశారు. కాబట్టి హైదరాబాద్ నుంచి ట్రైన్ ఆర్ బస్లో మీరు రావాలి అనుకున్న భక్తులందరూ ఈ ఊరికి రావాలి అంటే ట్రైన్ ఆర్ బస్లో కలబురాగి అనే టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్లీ నేను ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాను. ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామి వారి రెండవ అవతారమైన నృసింహ సరస్వతి వారి విగ్రహం త్రిమూర్తి స్వరూపంలో దత్తావతారంలో భక్తులకు విగ్రహ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో నృసింహ సరస్వతి వారు ఉపయోగించిన శల్లపాదుకలు కూడా ఈ ఆలయంలో ఉంటాయి. ఈ నిర్గుణ ఆలయం ప్రతిరోజు తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల మధ్యలో ఓపెన్ చేసి తిరిగి నైట్ 9 నుంచి 9:30 మరియు 10 గంటల సమయంలో ఈ ఆలయం మూసివేస్తారు. ఫైనల్లీ మనం గుడి యొక్క అంతరాలయంలోకి వచ్చాము. అంతరాలయంలో ఉన్న స్వామిని మనం చూడాలి అంటే ఒక చిన్న ద్వారం గుండా, అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా స్వామివారిని చూడాల్సి ఉంటుంది. గుడిలోకి వచ్చిన ప్రతి భక్తులకు దర్శనం ఇదే విధంగా జరుగుతుంది. స్వామివారికి ఎదురుగా స్వామివారు ఆ రోజులో ఉపయోగించిన శల్లపాదుకలు ఈ విధంగా భక్తులకు దర్శనం ఇస్తాయి. నృసింహ సరస్వతి స్వామివారు త్రిమూర్తి స్వరూపంతో భక్తులకు ఈ విధంగా దర్శనమిస్తారు. గానుగాపూర్లో స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇంకా చూడాల్సిన ముఖ్య ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవి చూపించే ముందు భక్తులు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో ఎక్కడ స్టే చేయాలనే డౌట్ ఉంటుంది. ఈ ప్రదేశంలో దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అనేవి ఏవి ఉండవు, కానీ కొన్ని ఆశ్రమాలు మరియు ప్రైవేట్ హోటల్స్ అండ్ లాడ్జెస్ భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఆశ్రమం పేరు అవధూత ఆశ్రమం అని అంటారు. జనరల్గా నేను ఎప్పుడు గానుగాపూర్ వచ్చిన ఈ ప్రదేశంలో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో స్టే చేసేవాడిని. కానీ అక్కడ రూమ్స్ అందుబాటులో లేని సమయంలో మాత్రం ఈ అవధూత ఆశ్రమంలో స్టే చేసేవాడిని. ఈ ఆశ్రమం గానుగాపూర్లో ప్రధాన ఆలయం తర్వాత అత్యంత ముఖ్యమైన ప్రదేశాలైన సంగమం మరియు పరశురాముడు తపస్సు చేసిన భస్మకొండకి ఈ ఆలయం అతి దగ్గరలో ఉంటుంది. అందువల్లనే నేను ఈ ప్రదేశానికి వచ్చిన భక్తులకు ఈ ఆశ్రమంలో స్టే చేస్తే సంగమం దగ్గర పారాయణం చేయడానికి అనుగుణంగా ఈ ప్రదేశం ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన ప్రదేశానికి వచ్చాము. ఈ ప్రదేశాన్నే సంగమం అని అంటారు. ఈ ప్రదేశంలో భీమా మరియు అమరజ అనే నదుల సంగమం ఒడ్డున ఈ ప్రదేశం ఉంటుంది. అందువల్లే ఈ ప్రదేశానికి సంగమం అనే పేరు వచ్చింది. ఈ వీడియో స్టార్టింగ్లో మనం చూసిన దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని కర్మస్థాన్గాను, మరియు ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంగమాన్ని భక్తి స్థానంగాను, మరియు ఈ సంగమానికి దగ్గరలో ఉన్న కలేశ్వర ఆలయాన్ని ముక్తి స్థానంగాను ఇక్కడ భక్తులు పిలుస్తారు. అష్టతీర్థాలు అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. అష్టతీర్థాలలో మొదటి తీర్థం నృసింహ తీర్థం, శ్రీపాద తీర్థం, రుద్రపాద తీర్థం, భాగీరథ తీర్థం, పాపనాశక తీర్థం, కోటి తీర్థం, చక్రతీర్థం, మన్మథ తీర్థాలు, ఇవన్నీ కలిపి 8 అష్టతీర్థాలు ఉంటాయి. గురు చరిత్రలో అష్టతీర్థాల ప్రాముఖ్యతను వివరిస్తూ సంగమం యొక్క ప్రాముఖ్యతను శ్రీ గురువు చక్కగా వివరించారు. ప్రతి పౌర్ణమి మరియు అమావాస్య మాత్రమే కాకుండా కార్తీక మాసంలో
మరియు మకర సంక్రాంతి వీటితో పాటుగా నరక చతుర్దశి పర్వదినాల్లో ఈ అష్టతీర్థాల్లో స్నానం ఆచరించడం వల్ల చాలా శక్తివంతమైనదిగా భక్తులు తలుస్తారు. భీమా మరియు అమర్జా నదుల సంగమం వద్ద ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఈ వృక్షాన్ని ఔదుంబర వృక్షం అని అంటారు. ఈ వృక్షం చాలా శక్తివంతమైంది. ఈ చెట్టు ఎందుకు ఇంత శక్తివంతమైంది అనేది ఈ కథను నేను మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. ఒకసారి నరహరి అనే బ్రాహ్మణుడు గానుగాపూర్లోని నృసింహ సరస్వతి గురువుగారి దగ్గరికి వచ్చి, స్వామి, నా జీవితం వ్యర్థం. నేను యజుర్వేదం చదివాను, కానీ ఎప్పటి నుంచో ఈ కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ప్రజలందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. నేను ఎన్నో పుణ్యప్రదేశాలని సందర్శించాను, కానీ నాకు ఈ కుష్ఠి రోగం తగ్గట్లేదు. దయచేసి నన్ను ఆశీర్వదించండి అని గురువుగారిని వేడుకుంటాడు. అప్పుడు గురువుగారు ఆ నరహరి అనే బ్రాహ్మణుడికి ఒక ఔదుంబర వృక్షం యొక్క మొద్దును ఇచ్చి, ఈ భీమా మరియు అమర్జా నదులు సంగమం ఉంది కదా, ఆ సంగమానికి తూర్పు వైపున ఆ మొద్దును నాటి ఆ మొద్దుకి చిగురు వచ్చే వరకు ఈ సంగమంలో ఉన్న నీళ్లని బిందెతో తీసుకొచ్చి పోయమని చెప్తాడు. ఆ మొద్దు ఎప్పుడైతే చిగురు వస్తుందో అప్పుడు నీ కుష్ఠరోగం నయమవుతుందని స్వామివారు ఆ బ్రాహ్మణుడికి చెప్పి అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామివారి మందిరం కోసం వెళ్తారు. స్వామివారి ఆజ్ఞానుసారం ఆ నరహరి ఆ సంగమంలో ఉన్న నీళ్లను తీసుకొని వచ్చి ఆ మొద్దు మీద పోస్తూ ఉంటాడు. ఇంతలో దత్తాత్రేయ స్వామి మందిరంలో స్వామిని దర్శించుకొని తిరిగి ఆ ప్రదేశానికి వచ్చిన స్వామి నరహరిని చూసి ఆశ్చర్యం పొంది అతని భక్తికి మెచ్చి తన కమండలంలో ఉన్న నీళ్లను తీసుకొని ఆ మొద్దు మీద చిలకరిస్తాడు. అప్పుడు వెంటనే ఆ మొద్దుకు చిగురు రావటం ప్రారంభమవుతుంది. అదే సమయంలో నరహరి యొక్క కుష్ఠిరోగం కూడా నయమవుతుంది. అప్పుడు నరహరి గురువుగారికి నమస్కరించి ఆ సమయంలో ప్రార్థించడం ప్రారంభిస్తాడు. నరహరి రచించిన 8 శ్లోక స్తోత్రాలు ప్రసిద్ధి చెందాయి. మరియు ఈరోజు కూడా ఈ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో రాత్రిపూట ఈ శ్లోకాలను పఠిస్తూ ఉంటారు. నరహరి రచించిన 8 శ్లోకాల్లో ప్రతి శ్లోకం వందయామి నారసింహ సరస్వతీస పాహిమాంతో ముగుస్తుంది. ఈ స్తోత్రం ఇప్పుడు నరసింహ సరస్వతి అష్టకంగా అందరికీ తెలిసిన శ్లోకాలే. శ్రీ గురువు నరహరిని ఆశీర్వదించి ఎవరైతే ప్రతిదినము పూర్ణ భక్తితో శ్లోకాన్ని పఠిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, ఆధ్యాత్మిక శక్తి, సంపద, కీర్తి మరియు శ్రేష్టమైన సంతానం లభిస్తాయని శ్రీ గురువు వివరించారు. సంగమంలో ఔదుంబర చెట్టును పూజించిన తర్వాత సంగమంలో స్వామి పాదుక ఆలయం వెనుక ఉన్న సంగమేశ్వర ఆలయంలో సంగమేశ్వరుణ్ణి భక్తితో పూజించి ఈ శివలింగం శ్రీశైలంలోని మల్లికార్జునుడితో సమానం. నందికి మరియు చండికి నమస్కరించి నంది నుండి చండికి మరియు చండి నుండి నందికి తిరిగి 3 ప్రదక్షిణలు చేసి శంకరుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అత్యంత ముఖ్యమైన ప్రదేశం యష్ హిల్. దీన్నే భస్మకొండ అని కూడా పిలుస్తారు. ఈ బూడిద కొండ సంగమానికి సమీపంలో ఉంటుంది మరియు పరశురామ దేవుని కాలం నుంచి ఈ బూడిద వచ్చిన కొండ ఉందని చెప్తూ ఉంటారు. ఈ ప్రదేశంలో పరశురాముడు తపస్సు చేశాడు. ఇక్కడ ఉన్న బూడిద చాలా శక్తివంతమైనది మరియు ఇప్పుడు ఇది మట్టి రూపంలో మాత్రమే ఉంది. ఊదితో కలిపి బూడిదను ధరించడం వల్ల చాలా శక్తివంతమైనదిగాను మరియు అది భక్తుల యొక్క దృష్టి దోషాలను నుండి రక్షిస్తుంది. గర్భిణీ స్త్రీలైతే కడుపు భాగంలో ప్రతిరోజు ఈ బూడిదను రాసుకుంటే వాళ్ళకి తేజోరూపమైన సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. గానుగాపూర్ సందర్శించే ప్రతి ఒక్కళ్ళు తమతో కొంత మొత్తంలో ఈ భస్మాన్ని తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది మరియు విలువైనది. భస్మాన్ని ఒక్కసారి రుచి చూడండి మరియు భస్మం ఎంత మధురంగా ఉంటుందో మరియు ఎంత భిన్నంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. గురు చరిత్రలో 29వ అధ్యాయంలో భస్మ మహిమ గురించి చాలా క్లియర్గా వివరించారు. జానోని అదవ అజ్ఞానత పాపగడలే అసంఖ్యత భస్మలవిత పునీత పుణ్యాత్మ హోయజాన. ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, తెలిసో తెలియకో ఎన్నో పాపాలు జరిగాయి. ఒక్కసారి మీరు మీ శరీరం పైన లేదా నుదిటి పైన ఈ భస్మాన్ని ఉంచినట్టయితే
మీరు పుణ్యాత్ములు అవుతారు మరియు చేసిన అన్ని పాపాల నుండి ఉపశమనం పొందుతారని గురుచరిత్రలో రాసి ఉంది. ఇదే అధ్యాయంలో ఇంకొక ముఖ్యమైన శ్లోకం కూడా ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, పూర్వజన్మ సంహస్రతి సహస్రజన్మ పుదేహోతి భస్మధరణే పాపైజాతి బేచలిస్ వంశదిక్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, మీరు ఇంతకుముందు 1000 జన్మలు తీసుకుని ఉంటారు. భవిష్యత్తులో కూడా ఇంకొక 1000 జన్మలు మీరు తీసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ భస్మాన్ని మీ శరీర భాగంపై ధరిస్తే మీరు మొత్తం 42 తరాలు అన్ని పాపాలు మరియు దోషాల నుండి విముక్తి పొందుతాయని శ్లోకం యొక్క అర్థం. ఈ భస్మ హిల్కి దగ్గరలోనే కల్లేశ్వర దేవాలయం అనే ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని నేను అన్ఫార్చునేట్లీ మీకు చూపించలేకపోతున్నాను. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అష్టతీర్థాల్లో ఒకటైన మన్మథ తీర్థానికి దగ్గరలో ఈ కాళేశ్వర ఆలయం ఉంటుంది. శ్రీ గురు చరిత్రలో కూడా ఈ ఆలయం గురించి చాలా క్లియర్గా వివరించారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల 12 జ్యోతిర్లింగాలను దర్శించిన దాంతో సమానం. అండ్ దీంతో పాటుగా ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల గోకర్ణ మరియు మహాబలేశ్వర దర్శనాలతో సమానం అని చెప్పి ఇక్కడ భక్తులు అంటూ ఉంటారు. ఈ ఆలయం గానుగాపూర్లోనే ప్రసిద్ధి చెందిన కల్లేశ్వర ఆలయం. ఇది నిర్గుణ మఠం అంటే దత్తాత్రేయ స్వామి వారి ఆలయం మీకు చూపించాను కదా, దానికన్నా ఇది చాలా పురాతనమైంది. ఎంత పురాతనమైందంటే శ్రీ నృసింహ సరస్వతి గారు మొట్టమొదట ఈ ఆలయానికి ప్రవేశించిన టైంలో ఈ ఆలయం యొక్క గ్రామ దేవత విగ్రహం ఈ ఆలయంలో ఉంది. అంటే దాదాపు 700 సంవత్సరాల నాటి స్వయంభూ శని దేవాలయం ఈ ఆలయం. అండ్ వీటితో పాటుగా ఈ ఆలయంలో పంచముఖి గణపతి దేవాలయం, హనుమాన్ దేవాలయం, నవగ్రహ దేవాలయం మరియు దుర్గామాత లాంటి దేవాలయాలు కూడా ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ఆలయం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది మరియు గానుగాపూర్ సందర్శించే భక్తులు ఈ ఆలయాన్ని కూడా పెద్ద సంఖ్యలో సందర్శించడానికి వస్తారు. సరస్వతి స్వామివారు అంతర్ధాన సమయంలో తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు, మీరు కంగారు పడకండి, నేను గానుగాపూర్ క్షేత్రంలో రహస్యంగా ఉంటాను. నేను ఉదయం భీమా మరియు అమర్జా నదుల సంగమంలో స్నానం చేసి మధ్యాహ్న సమయంలో నేను గానుగాపురంలో ఉన్న ఈ మఠానికి వచ్చి ఇక్కడ ఇళ్లన్నీ తిరిగి నేను భిక్షను స్వీకరిస్తారు. ఈ మఠంలో మీ పూజలు మరియు భక్తి సేవలను స్వీకరిస్తాను. నేను తప్పకుండా ఈ ప్రదేశానికి ప్రతిరోజు వచ్చి భిక్ష స్వీకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అందువల్లే ఈ ఆలయం చుట్టూ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు భిక్షను నిర్వహిస్తారు. అందువల్ల ఇక్కడికి వచ్చే భక్తులు తప్పకుండా కనీసం 5 ఇళ్ల నుంచి భిక్షను స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందుతారని తలుస్తాను. అండ్ దీంతో పాటుగా మీ శక్తి కొలది మీకు తోచిన తినే పదార్థాలు ఏవైనా ఈ గుడి దగ్గరకు భిక్ష సమయంలో వచ్చి మీ చుట్టూ ఉన్న భక్తులకు అట్లీస్ట్ ఒక 5 భక్తుల కన్నా పంచడం వల్ల మీకు మంచి కలుగుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ దీంతో పాటుగా ఈ ప్రదేశానికి మానసిక వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి తమ బాధల నుండి విముక్తి పొందుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో స్వామి పాదుకల దర్శనంలో ఆత్మలు మరియు భూత ప్రేత పిశాచాల బాధలు నశించి మనశ్శాంతి పొందుతారు. నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.